హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పల్లీలతోటి పల్లీ చెక్కను తయారు చేసుకుందామండి. అది కూడా చాలా ఈజీగా, సింపుల్గా. ఫస్ట్ మనకైతే ఒక అరకిలో శనక్కాయ పప్పులు కావాలి. ఈ పప్పుల్ని మనం ఫ్రై చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి ముందుగా మనం తీసుకున్న ఈ అరకిలో పల్లీలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చేసుకునేటప్పుడు ఇలాగా తిప్పుకుంటానే సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలండి. అంటే లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలాగా తిప్పుకుంటూ మొత్తాన్ని కూడా వేయించుకుందాము. మనం వేయించుకున్న పల్లీలు అన్నీ చల్లారిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ ఒలుచుకుంటానికి నేను ఒక ఈజీ టెక్నిక్ చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క దాన్ని తీసుకోవటం కష్టం కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ని కానీ ఒక నాప్కిన్ని కానీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఈ పల్లీలన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఇలాగా ఒక మూటలాగా కట్టుకోవాలి. కట్టుకున్నాక జస్ట్ ఇలాగా అంటూ ఉండండి. మీకు పల్లీల్లో ఉన్న పొట్టు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు అందాము. ఇలాగా మనం 2 నిమిషాల పాటు అనేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేద్దాము తీసి. వావ్, చూసారా, మనకి పల్లీల్లో ఉన్న పొట్టు మొత్తం కూడా కిందకి దిగిపోయింది. ఇప్పుడు ఈ పొట్టును కూడా ఎలా సపరేట్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. మనం నూనె వడకట్టే ఒక గరిటెను తీసేసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం వేయించుకొని పొట్టు తీసుకున్న ఈ పల్లీల్ని ఇలాగా వేసేసుకొని జస్ట్ ఇలాగా అంటూ ఉంటే దీంట్లో ఉన్న పొట్టు అంతా కూడా కిందకి దిగిపోతుంది. చూసారా ఎంత ఈజీయో. ఇలాగే మొత్తం పొట్టును కూడా తీసేద్దాము. మనం పల్లీలన్నిటిని ఇలాగా ఒలుచుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలతోటి మనం పల్లీ చిక్కీని తయారు చేసుకుందాం. పల్లీ చిక్కీ తయారు చేసుకోవాలంటే మనం బెల్లంతో పాకాన్ని తయారు చేయాలి. అది ఎలా తయారు చేయాలంటే స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టేసుకొని దానిలోకి 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము. వేడయ్యాక మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా చూసుకుందాము. దీంట్లోకి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే మీకు పాకం లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ పాకం మొత్తం కూడా మనకి ముదురు పాకం అయ్యేదాకా చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని బెల్లం అంతా కరగటం స్టార్ట్ అయిపోయింది. ఇలాగే బెల్లం అంతా కూడా బాగా కరిగి పాకం అంతా కూడా ముద్రయ్యేదాకా ఇలాగే తిప్పుకుంటూ ఉందాము. మనకి పాకం మొత్తం కూడా బాగా కరిగిపోయింది కదండి. ఇదంతా కూడా ముద్ర పాకం అయ్యేదాకా ఇలాగే తిప్పుకుంటూ ఉందాము. మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉందాము. ఇలాగా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసుకున్నాక మనం చేసుకునే పాకాన్ని ఇలాగా జస్ట్ ఒక 2 డ్రాప్ అప్లై చేసేసేయాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పల్లీల మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలాగా ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాము. అలాగా మనం పల్లీల మొత్తాన్ని కూడా ప్లేట్లోకి ఈవెన్గా పేర్చుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు ఇలాగే వదిలిపెట్టేద్దాము.
మనకి కొంచెం చల్లారాక వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే తర్వాత మనకి పీసెస్ అవ్వండి. మీకు కనుక పీసెస్ కావాలంటే కొంచెం చల్లారాక వెంటనే కట్ చేసుకోండి. ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చాక్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా మనకి ఏ షేప్లో కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి కట్ చేసేసుకుందాం. ఇలాగే మొత్తాన్ని కూడా కట్ చేద్దాము. నేను స్క్వేర్గా పీసెస్ని కట్ చేశాను. ఇవి ఇంకొంచెం సేపు ఇలాగే ఆరిపోతే మనకి బాగా సెట్ అయిపోతుందండి. ఇంకొక 1 అవర్ వెయిట్ చేద్దాము. టేస్టీ అయిన పల్లీతోటి చెక్క మనకి తయారైపోయిందండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, అలాగే ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లీ చెక్కని మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా వచ్చింది. చూడండి మనం ఇలా తుంచితే తునిగిపోతూ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లీ చెక్కని చాలా రుచిగా మీరు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.